ప్రదోష కాలంలో నటరాజ సభ జరుగుతుంది. నటరాజ సభను ఎవరు మేనేజ్ చేస్తారంటే భృంగి ఎందుకు భృంగి చేస్తాడంటే, భృంగి దక్షిణామూర్తి శిష్యులో సనక సనందనాలలో ఒకరు. ఆయన ఎంతో విజ్ఞానం ఉండి ఎంతో విధేయతగా ఉంటాడు. ఓన్లీ పరమశివునికే భక్తుడు. ఒకసారి భృంగి వస్తున్నాడో తెలిసి అమ్మవారు అర్ధనారీశ్వర తత్వంగా వెళ్తారు. అప్పుడు భృంగి తూనిగ ద్వారా హోలు పెట్టి వాళ్ళిద్దరి మధ్యలో శివునికి మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు. అప్పుడు అమ్మవారు కోప్పడి భృంగి కాళ్ళు తీసేస్తారు. కానీ అయ్యవారు బాధపడి పార్వతీదేవిని ఒప్పించి 3 కాళ్ళు ఇచ్చి ఈ నటరాజ సభకు అధ్యక్షత వహించమని, అలానే స్వామిని ఇప్పుడు ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, స్వామి తను అంటే ఆడతాడు, అంటే ఆపుతాడు. నటరాజ తాండవాన్ని, అంత అద్భుతమైన తాండవానికి ఎంత భక్తునికి వశమై తన భక్తుని మాట వింటున్నాడో, స్వామిని ఎంత దయా కరుణామయుడో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.